సో, కొన్నిసార్లు మనము చాలా చిన్న దెబ్బలే ఏమైతది అనుకోని వదిలేసే కొన్ని చిన్న చిన్న దెబ్బల వల్ల గూడా చాలా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు ఈయన ఇంట్లో జస్ట్ కొంచెం జారి కింద పడ్డారు. మెడకు చిన్నగా దెబ్బ తగిలింది. బయటకైతే అసలు ఏం పెద్ద గాయాలు లేవు. ఈ కింద జారి పడ్డ జస్ట్ ఒక 10, 15 నిమిషాల తర్వాత కాళ్ళు, చేతులు కంప్లీట్‌గా పనిచేయడం మానేసి, చేతులు పైకి లేపలేక, నడవలేక వీల్ చైర్‌లో ఉన్న పరిస్థితిలో ఈయన్ని మన దగ్గరికి తీసుకొనొచ్చారు. చూస్తే అసలు ఏమైంది అని అడిగితే ఇట్లా చిన్న కింద పడ్డారు. ఏం పెద్ద దెబ్బలు తగలలేదు. కానీ మనిషేమో నడవడం లేదు, చేతులు లేపడం లేదు. అవి కాకుండా అసలు యూరిన్ కూడా కంప్లీట్‌గా 1 డే నుంచి ఆగిపోయింది. మూత్రం అసలు పాస్ అయితలేదని చెప్పారు. సో, చూసి ఈ ప్రాబ్లము మెడ దగ్గర ప్రాబ్లమ్ ఉండొచ్చు. మెడ దగ్గర వెన్నుపూసలు ఏమన్నా కొంచెం ఇబ్బందయిందా చూడాలని మనము స్కాన్ తీయిస్తే, ఈ ఎంఆర్ఐ స్కాన్‌లో ఈ సర్వైకల్ స్పైనల్ కార్డ్ అంటే మెడ దగ్గర ఉన్న వెన్నుపూస భాగంలో కొంచెం ప్రాబ్లమ్ ఉన్నట్లొచ్చింది. ఈ మెడ దగ్గర వెన్నుపూస ఎందుకు మనకంత ముఖ్యమంటే, ఆహ్, మనకు మెదడు నుంచి కాళ్ళకి, చేతులకి నరాలు ఏవైతే వస్తాయో, అన్ని నరాలు కూడా మెదడు నుంచి మెడ దగ్గరకొచ్చి, మెడ నుంచే చేతులకి, మెడ నుంచి కింద కాళ్ళ వరకొచ్చి కాళ్ళకి ఇట్లా వెళ్తాయి. సో, ఈ నరాలు ఎప్పుడైతే మెడ దగ్గర ఉన్న ఈ ముఖ్యమైన నరాలు కొన్నిసార్లు చిన్న దెబ్బ వల్ల డ్యామేజ్ అయినప్పుడు, కొంతమందికి కాళ్ళు, చేతులు పనిచేయకుండా, కొంతమందికి స్పర్శ కంప్లీట్‌గా కోల్పోవడము, ఆహ్, తర్వాత మూత్రం ఆగిపోవడము, కొంతమందికి మోషన్ ఆగిపోవడం ఇట్లా జరిగే అవకాశం ఉంటది. ఇందులో ఇంకొక చాలా ముఖ్యమైన విషయం మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ మనకు ఊపిరి తీసుకునే మేజర్ నరం ఏదైతే ఉంటదో దాన్ని ఫ్రెనిక్ నర్వ్ అని అంటాం. ఈ ఫ్రెనిక్ నర్వ్ అనేది కూడా మనకు మెడ దగ్గర నుంచే కిందికొస్తది. సో, కొంతమందికి మెడ దగ్గర వెన్నుపూస డ్యామేజ్ అయినప్పుడు, మెడ దగ్గర స్పైనల్ కార్డ్ ఇబ్బందయినప్పుడు, ఈ ఫ్రెనిక్ నర్వ్ అనేది కూడా డ్యామేజ్ కావడం వల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరి ఆగిపోవడం కూడా జరిగే అవకాశం ఉంటది. కాబట్టి చిన్న దెబ్బలే ఏం కాదులే అన్న నెగ్లిజెన్స్ లేకుండా సరైన టైంలో డాక్టర్‌ని కన్సల్ట్ కండి. చాలామంది మెడిసిన్స్‌తో ఇంప్రూవ్ అయితారు. కొంతమందికి ఆపరేషన్ అవసరం పడొచ్చు. ఇప్పుడు ఈయన ఆన్ టైమ్ రావడము, ఆపరేషన్ అవసరం ఉన్నంత ప్రాబ్లమ్ లేకపోవడంతో ఇంజెక్షన్ స్టార్ట్ చేసినాం. ఒక 2, 3 రోజుల్లో చాలా రికవరీ ఉంది. అసలు కాళ్ళు, చేతులు లేపలేని మనిషి ఇప్పుడు చేతులు లేపగలుగుతున్నారు. ఆయన నడవగలుగుతున్నారు.